ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పోవాలంటే వెళ్ళగొట్టేస్తారా? అన్నయ్య, మీరెందుకు ఇలా విసిగిస్తున్నారు? వాళ్ళు విసిగిస్తారు గాని నేనైతే వాళ్ళకి కాఫీ ఇస్తున్నాను బాబుగారు. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? కాఫీనే. కమ్మటి వాసన ఇక్కడి దాకా వస్తుంది. నీకు మళ్ళీ కలుపుకొస్తాను చెల్లి. అత్తయ్య బావగారు మరీ మరీ అడిగారు కాఫీ కావాలని, తీసుకొచ్చాను. తీసుకోండి. పాపని ఎత్తుకొని మరి మీకోసం కాఫీ కలుపుకొని తీసుకొచ్చారు. వదినా, గాయత్రిని ఇలా ఇవ్వండి. రామ్మా, తాగండమ్మా. తాగుతాం కానీ కాఫీ ఎలా చేసింది అని. ఈజీనా కదక్కాయ్, పాలల్లో పౌడర్ వేసి చక్కెర వేసి కలపడమే. అరే, ముందు స్టవ్ వెలిగించాలి కదా మావయ్య. నువ్వంటే తెలివి తక్కువ వాడివి. రోజు అందరికీ నైని వండి పెట్టేది పొయ్యి వెలిగించాలని తనకు తెలీదా ఏంటి? వెలిగిస్తే పేలదా? ఎందుకు పేలుతుంది? కాలదా అనుబోయి పేలదా అన్నాడు విశాల్. అవునవును, కరెక్టే. అరే, కాలదా అని అడుగుతున్నాను. మంట కదా. మంట రావాలి, గిన్నె కాలాలి, అప్పుడే పాలు వేడవ్వాలి. ఇవన్నీ తెలుసు కదా బావగారు. వీళ్ళకి తెలిసింది వేరులే చెల్లి. అత్తయ్య తాగండి. బావగారు తీసుకోండి. ఆహా, ఎంత ప్రేమగా కాఫీ తీసుకోమంటుందో నైనమ్మ. ఎంతైనా ఇంటి ఇల్లాలి కాబట్టి ఆ ప్రేమానురాగాలకి లోటుండదు. అక్కాయ్ తాగు. అల్లుడు తీసుకో. తీసుకోండి. తాగండి. మీరు తాగాక ఆ తర్వాత ఉంటుంది అసలు మజా. పిల్ల పోలేదు, దీనికి కూడా ఏమీ కాలేదు. గ్యాస్ లీక్ అవడం పసిగట్టిందా? ఎలా ఉంది అత్తయ్య కాఫీ? గుడ్, వెరీ గుడ్. అరే, ఇంత బాగా చేస్తావని తెలిస్తే అలా చేసుండే వాళ్ళమే కాదు. ఎలా? మమ్మీ, అరే జరుగు జరుగు, రే జరుగు. అరే, ఏమైంది అలా పరిగెత్తారు? అమ్మా, అమ్మా ఏమైంది? అంత అర్జెంట్ ఏమొచ్చిందో మరి. అమ్మా, అమ్మా, మమ్మీ, మోషన్ పిక్చర్ అంటే చిన్నప్పుడు తెలిసేది కాదు, కానీ ఇంత సినిమా ఉంటుందనుకోలేదు. కూర్చుని లేచేలుపు మళ్ళీ కూర్చోవాలనిపిస్తోందిరా. నాకైతే వాష్రూమ్లోనే పడుకోవాలనిపించింది మమ్మీ. నీళ్లు కొట్టి కొట్టి అలసిపోయాను. బాత్రూమ్ ఎందుకు కడిగావురా? ఒక్క నిమిషం ఆగు మమ్మీ, మళ్ళీ వెళ్ళాలనుకుంటా. అబ్బా, ఇదిగోండి, ఈ చక్కెర కాస్త నోట్లో వేసుకోండి. టాయిలెట్కి వెళ్లే ముందు తినడం అవసరమా? చాలా అవసరం అత్తయ్య. స్వీట్ తింటే తప్ప విరోచనాలు ఆగవు మీకు. మేం స్పీడ్ యుగంలో ఉన్నామని
నీకెలా తెలుసు? మీరు కడుపులు పట్టుకునేలా చేసింది నేనే కాబట్టి. ఆ? ఎస్ బావగారు, అవునత్తయ్య. కాఫీలో పౌడర్ కలిపి బాగా తిప్పి మీ కడుపులో తిప్పేలా చేశాము. నేను గాయత్రి పాప అలియాస్ గాయత్రమ్మ గారు. మేం బాత్రూమ్ లోపలికి బయటికి వస్తూ పోతూ నరకయాతన పడితే చూస్తూ సంబరపడదామనుకున్నావా త్రినేత్రి? అచ్చు తప్పు. 39 ఇక్కడ. అదేంటి మళ్ళీ ఇలా అంటున్నావు? ఇది తొండాట. ఆట బానే ఆడుతున్నాం బావగారు. కిచెన్లో గ్యాస్ లీక్ అయ్యేలా చేసి, వాసన పసిగట్టకుండా నేను కాఫీ పౌడర్ స్మెల్ చేసేలా చేసి, ఏకంగా నన్ను లేపేయాలనే చూశారు. కానీ పనవ్వలేదు కదా. నోరు ముయ్యరా. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకత్తయ్యా? మీ పెద్ద కొడుకు అమాయకుడు అవ్వడమే మాలాంటి వాళ్ళకి ప్లస్ పాయింట్. ఏ రహస్యాన్ని కూడా మోయలేని బలహీనులు బావగారు తమరు. నువ్వు బలవంతురాలివని విర్రవీగుతున్నావేమో. మమ్మల్నిలా చేసిన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒంట్లో శక్తే లేదు, అయినా ఓపిగ్గానే పళ్ళు కొరుకుతున్నారే. చూడండి, నేను వంటగదిలోకి రాకముందే అక్కడ నా బిడ్డ గాయత్రి ఉందంటే తన ప్రాణాలకు కూడా మీరు హాని తలబెట్టబోయారని నాకు అర్థమైంది. అబ్బా, నాకొచ్చిన కోపానికి కాఫీలో విషం కలపాల్సింది. కానీ నీ ప్రాణం తీయాల్సింది నేను కాదు, గాయత్రమ్మగారు అని ఆగాను. పెద్దమ్మ కాదు, మమ్మీని ఇప్పుడు చంపేది గాయత్రి పాప. అంతే కదా మమ్మీ? ఇక్కడ చూడత్తా, నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను అని ఆలోచిస్తే మీకు టైంపాస్ అవ్వచ్చేమో, కానీ మాకు ప్రమాదం తలపెట్టాలని చూస్తే మీ టైం బాగుండదు. ఏ ఆగనని ఒక నిమిషం. ఆ చక్కెర ఇవ్వవా ప్లీజ్? అది నమిలితే స్పీడ్ తగ్గుతుంది. ఎంజాయ్ బావగారు. థ్యాంక్ యూ. మమ్మీ నోరు తెరు మమ్మీ, పోస్తా. ఇడియట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.